గజ్వేల్ నియోజకవర్గంలో ప్రజాసేవకై వస్తున్నా అన్న సర్పంచ్ అభ్యర్థి ఘంటా పరమేష్. సిద్దిపేట జిల్లా మూలుగు మండలంలోని ఆర్ఎండ్ఆర్ కాలనీ మామిడియాల్ గ్రామ స్వతంత్ర అభ్యర్థి ఘంటా పరమేష్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి గ్రామ ప్రజలందరూ కత్తెర గుర్తుపై ఓటు వేయాలని, గ్రామ అభివృద్ధి కోసం మీ ముందుకు వచ్చానని, నిస్వార్థంగా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. అందరికీ అందుబాటులో ఉంటారని, ప్రజా సమస్యల పట్ల అనుభవం, పనిచేసే తత్వం, సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతానని పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్గా అవకాశం ఇస్తే గ్రామానికి ప్రభుత్వం నుండి వచ్చే నిధులు గ్రామస్తుల సమక్షంలో చర్చించి ఏ పనులకు కేటాయించాలో నిర్ణయం తీసుకుంటానని, అలాగే గ్రామంలో మిగిలిన పనులను పూర్తి చేస్తానని, ఒంటరి మహిళలకు, గ్రామంలో ఉన్న యువతకు, వృద్ధులకు, గ్రామ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా దగ్గరుండి అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలకు నా నమస్కారాలు. నేను మీ ఘంటా పరమేష్, ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా కత్తెర గుర్తుతో మీ ముందుకు వస్తున్నాను. మీ అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. మన మామిడియాల్లో ఉన్న సమస్యల గురించి నేను మీ అందరి ముందట కొట్లాడి నేను ఎలాంటిదైనా మన పెద్దల దృష్టికి తీసుకుపోయి ఎటువంటిది మన ఒంటరి మహిళలు కానీ, మన యూత్ పిల్లలకు కానీ, ఇంకా కటప్ డేట్ వరకు ఉన్న అందరికీ ప్రతి ఒక్కరికి నేను ఎలాంటి ఇష్యూ ఉన్నా ప్రతిదీ క్లియర్ చేసేస్తానని నేను మీకు మాటిస్తున్నాను. స్ట్రీట్ లైట్లు కానీ, రోడ్లు కానీ, చెత్తబండి కానీ, ఇట్లాంటి ఏది ఉన్నా కానీ నేను పెద్దల దృష్టికి తీసుకుపోయి మన ఊరిని బాగు చేద్దామని నేను మీ ముందుకు వస్తున్నాను. గ్రామంలో ఉన్న ఎలాంటి సమస్యలు అయినా కానీ తొందరగా పరిష్కరిస్తానని మీకు మాటిస్తున్నాను. దయచేసి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను. గ్రామంలో ఉన్న ఎలాంటి సమస్యలైనా నేను పరిష్కరిస్తాను. యువత అంతా నాకు తోడుండి మీరు ముందుకు నడిపిస్తే నేను ఎలాంటి సమస్యలైనా కొట్లాడి మరీ పనిచేస్తానని మీకు గ్రామ ప్రజలకు అందరికీ మాటిస్తున్నాను. మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు వేసి నన్ను గెలిపించగలరని కోరుకుంటున్నాను. సీరియల్ నంబర్ 2ది కత్తెర గుర్తు కత్తెర నంబర్ 2ది మీ అమూల్యమైన ఓటు మా కత్తెర గుర్తుకు వేసి గెలిపిస్తారని మిమ్మల్ని అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. మామిడియాల గ్రామ ప్రజలకు ముందుగా నమస్కారాలు. ఇండిపెండెంట్ అభ్యర్థి అయిన ఘంటా పరమేష్ను మనం నిలబెట్టినాము. మన ఊరి కోసము, మన సమస్యల కోసము యువతరం ముందుకొచ్చింది. యువతరం కూడా ఇదివరకు కూడా గ్రూప్లలో మాట్లాడిరు. యువత ముందుకు వస్తేనే ఊరు ముందుకు పోతుందని చెప్పిర్రు. అదేవిధంగా ముందుకొచ్చిండు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా ముందుకొచ్చిండు. ఒక్కసారి మనము మీ అమూల్యమైన ఓటు ఘంటా పరమేష్ కేసి గెలిపించుకుంటే మనకు అందుబాటులో ఉంటాడు. మన బిడ్డ మన ఊళ్ళోనే ఉంటాడు. మనకు అన్ని ఎలాంటి కష్టాలైనా కానీ, ఊరి యొక్క సమస్యలైనా కానీ ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అవినీతి లేని రాజకీయాన్ని చూడాలనుకుంటుండు. ఖచ్చితంగా అది నెరవేర్చడానికి మన ఊరోళ్ళందరూ కూడా కష్టపడి మన పరమేష్కు ఓటేసుకుంటే ఆయన గెలిస్తే మనకు అందుబాటులో ఉండి ఖచ్చితంగా ఏ పనులైనా చేస్తాడు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చేసింది, ఏం చేయలేదు. మరియు 2.5 సంవత్సరాల నుండి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, వాళ్ళు కూడా ఏం చేయలేదు. 7 సంవత్సరాల నుండి అక్కడ ఏది ఒంటరి మహిళలు ఎక్కడ ములుగు డబుల్ బెడ్రూమ్లో ఉన్నారు, వాళ్ళని తీసుకురానికి కూడా ఎవరు సహకరించలేదు. 18 సంవత్సరాలు నిండిన బిల్లు కూడా వాళ్ళకు ప్లాట్లు ఇవ్వమన్నా కానీ, ప్యాకేజీలు ఇవ్వమన్నా కానీ అధికారులు ఆపుతుర్రు. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఎందుకు ఇవ్వాలి, వాళ్ళు ఒకరి మీద ఎవరు చాటు మాటున్నా కానీ ఇట్లా చెప్పుకుంటూ వాళ్ళు ఎవరు కూడా సహకరిస్తలేరు అన్న ఒక్కసారి అర్థం చేసుకొని దయచేసి యువత కూడా పిలుపునిస్తున్నాం. మేము ఏమంటున్నామంటే యువతరం ముందుకు రావాలి అని చెప్పిండ్రు. మీరే కనుక యువతరం ముందుకు వచ్చింది, నిలబడ్డాడు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడ్డాడు మన ఘంటా పరమేష్. ఆయనకు ఓటేద్దాం, ఖచ్చితంగా గెలిపించుకుందాం, ఊరు సమస్యల మీద కొట్లాడదాము. ఎలాంటిదైనా మన అందుబాటులో మన బిడ్డ కనుక మన ఎల్లవెళ్ళ ఉంటాడు కనుక దాని గురించి మనం పాటుపడదామన్నా. అందరికీ మీకు చేతులెచ్చి నమస్కరిస్తున్నాను.
గంటా పరమేశ్కి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుచున్నాను. మన ఓటు కత్తెర గుర్తన్న 11 తారీఖు నాడు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం మధ్యాహ్నం 2 గంటల వరకు టైమింగ్ ఉంటుందన్న. పోలింగ్ టైమింగ్ ఉంటుంది. ఖచ్చితంగా అందరూ దీనికి వచ్చి మీ అమూల్యమైన ఓటును అక్కడ వేసి కత్తెర గుర్తు మీద వేసి గెలిపించాలని కోరుచున్నాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.